హాయ్ అండి అందరికీ. బయట ఎండలు బాగా ఎక్కువైపోయాయి కదా, వేడిగాలి కూడా అసలు అన్నం లోపలికే వెళ్ళట్లేదు. మీకు కూడా అలానే ఉంటుంది కదా. అండ్ అందరూ ప్లీజ్ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి, హైడ్రేటెడ్గా ఉండండి, ఎక్కువ వాటర్ తీసుకోండి, లిక్విడ్స్ తీసుకోండి. వడదెబ్బ తగిలే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ముఖ్యంగా పిల్లలు పెద్దలు, ఓకేనా. చికెన్ కూడా వేడే కాబట్టి కొంచెం తక్కువ యూసేజ్ చేస్తే బెటర్, అంతే కదా. నాకైతే సండే రోజు రసం తినాలనిపించింది, అందుకని చికెన్ రసం ట్రై చేసిన. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. కంపల్సరీగా ట్రై చేయాల్సిన రెసిపీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో చెప్పండి, ఓకేనా. నేను దీనిలోకి మెత్తటి చికెన్ ముక్కలు తీసుకున్నాను, అవి క్లీన్ చేసి ఒక సైడ్ పెట్టేసుకున్నాను. అలాగే 2 టొమాటోలను మిక్సీలో వేసేసి కొంచెం కారం వేసుకొని పక్కన పెట్టేసా. ఇంకొక బౌల్లో నిమ్మకాయ సైజంత చింతపండు పులుపు కోసం నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అసలు ఈ రసానికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మన మిరియాల పొడి. ఆ పొడి కోసం మిరియాలు, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, 2 ఎండుమిర్చి తీసుకొని తోరగా వేయించుకొని పౌడర్ పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయిలో తాలింపు వేసుకొని 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని దాంట్లోనే వెల్లుల్లి రెబ్బలు కొట్టేసుకొని వేయించండి. ఇప్పుడు ఆల్రెడీ మెత్తటి ముక్కలు మనం కడాయి వేసుకొని పక్కన పెట్టాం కదా, ఆ మెత్తటి ముక్కలు వేసి వేయించుకోండి. దాంట్లోనే కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్న మిరియాల పొడి వేసుకొని వేగనివ్వండి. దాంట్లోనే టమాటో ప్యూరీ, చింతపండు రసం వేసుకొని బాగా మరగనివ్వండి. ఒక 10 to 15 మినిట్స్ మరిగిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. అసలు ఈ రసాన్ని అన్నంలో వేసుకొని తింటే ఫ్రై కూడా పక్కన పెట్టేసి తింటారు, మరి అంత బాగుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్.